మహిమ ప్రభావములైన మా దేవ, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటాం ప్రభా. నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, పరిశుద్ధమైన వాడవు, నీతిమంతుడవు, అందును బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాం. మేమైతే ఎన్నికలేని వారము, దౌర్భాగ్యం ప్రభా, నిష్ప్రయోజకులము, పాపముల చేత అపరాధముల చేత చచ్చినట్టు వాళ్ళము. అలాంటి దౌర్భాగ్యాన్ని మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి కృప చూపించి మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మా మా ప్రియమైన సహోదరుడు విజయానందను బట్టి కూడా మీకు వందనాలు, అలాగనే సహోదరి జాన్సక్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. వారిని కూడా జగత్పునాది వేయబడక మునిపే వారు మీరు ప్రేమించి రక్షించుకున్నారు. వారికి ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి కూడా మీకు వందనాలు. వారికి ఇచ్చినటువంటి ఆత్మీయతను బట్టి స్తోత్రాలు. మా ప్రభావ మా తండ్రి వారు ఇచ్చినటువంటి యొక్క ప్రేమించిన ఈ గృహాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ గృహాన్ని కూడా ఈ దినము మీ దాసులుగా మీ దాసురాలుగా అందరూ మా ప్రభావ మీ బిడ్డలుగా మా ప్రభు కలిసి ప్రతిష్ఠిస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, మీరే సహాయపడుతురావాల్సిన ప్రార్థన చేస్తున్నాం. ఆది నుంచి అంతవరకు మీ నాయకత్వ కిందకి మీ అధికారి కింద మీరు నడిపించండి, కృప చూపించండి. ఈ యొక్క ఇంతకు మీ మహిమతో నింపండి. పాటుపడే సమయం కూడా దీవెనకరంగా అనుగ్రహించండి. ఇంకా మా ప్రభు జయరాజాన్ని కూడా మీరు అద్భుతంగా మీరు వాడుకోమని, ఈ కుటుంబానికి కావాల్సిన మాటలు వాక్యం కూడా ధారాళంగా స్పష్టంగా తేటగా మీరు మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభా వ్యూలాలను బట్టి కూడా మీకు వందనాలు. ఇంకా వారు ప్రేమించిన పిల్లలను బట్టి కూడా మీ స్తోత్రాలు. వంశకను బట్టి మా ప్రభా అన్నను బట్టి ప్రేమించిన పిల్లలను బట్టి కూడా మీ స్తోత్రాలు. మా ప్రభా ఇంకా బంధువులు, శ్రేయోభిలాషులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు చాలా మంది వచ్చినారు. ప్రతి ఒక్కరు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభావ కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆది నుంచి అంతా మీకు సహాయపడమని శ్రీకృష్ణకు బంధిస్తూ మీ సన్నిధి మీ ఆశీర్వాదం సంపూర్ణంగా ఈ కుటుంబం మీరు అనుగ్రహించి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొత్త పాట పుస్తకంలో పాఠ సంఖ్య 178వ పాట, పాత పాట పుస్తకంలో 176వ పాట. నేను ప్రభువాను మీకు ఏదైనా నచ్చిన పాట ఉందా డాన్స్ అక్క? పొందితే నేను అది ఇష్టం చాలా, అందుకే తీసాను. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, ఇంతవరకు నాకు తోడు
పాట సంఖ్య 507వ పాట కొత్త పాట పుస్తకంలో, పాత పాట పుస్తకంలో 501వ పాట. సమాధాన గృహంలోను సమాధానకర్త స్తోత్రం.
సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం కలిసి చదువుతాం. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 2. రీడింగ్ ఆల్ టుగెదర్ ఫస్ట్ 5 verses. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చి ఆయన ఇంట ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనక వాక్యాన్ని వారికి స్థలం లేకపోయింది. ఆయన వారికి వాక్యం బోధించుండగా అందరు పక్షవాయువు ఒక మనిషిని నలుగురు చేత మోయించుకుని ఆయన ఇద్దరు తీసుకొని వచ్చింది. చాలామంది కూడినందున వారు ఆయన ఇద్దరు చేరలేక ఆయన చోటికి పైగా ఎంచిక పూర్తి సందు చేసి పక్షవాయువుల వారిని పడుతూనే దిగిపోయి యేసు వారి శ్వాసంలో చూచి కుమారుడా నీ పాపంలో క్షమించబడినవని పక్షవాయువుల వారితో చెప్పాను. కాదు ప్రేమగల తండ్రి యేసు నామమును బట్టి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువును మా కొరకై శిలువలో యాగముగా అర్పించినందుకు స్తోత్రాలు. రక్తం చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి ఈ ప్రజలుగా చేసినందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువును మాకు అనుగ్రహించడం మాత్రమే కాకుండా యాకోబు 1:17 ప్రకారం శ్రేష్టమైన ప్రతి ఈవి పర సంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి ఎత్తు నుండి వచ్చిన రాయబడిన మాట ప్రకారం మాకు అనుగ్రహించిన ప్రతి ఈవిని బట్టి భౌతిక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు. లాస్ట్ విజయనంద్ గారు జాన్సన్ పిల్లలు బట్టి బంధువులు 1,00,000 మందితో తోబుట్టు పరిశుద్ధులందరిని బట్టి స్తోత్రాలు. మీరు ఆ కుటుంబానికి అనుగ్రహించిన నివాస స్థలాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎవరోళ్ళకి దగ్గరలో ఉంటే మంచిదని తలంచి ప్రార్థించి సహవాసమును అపేక్షించి దేవ మరి నీ వైపు కనిపెట్టుకునేటప్పుడు మీరు ఇచ్చిన నివాస స్థలాన్ని బట్టి స్తోత్రాలు. మీ నామను మేము చేరి వచ్చి మీ బిడ్డలముగా మా కాలం మోపి మీ పాటలు వాక్యము ప్రార్థన ద్వారా దీన్ని ప్రతిష్ఠించాలని వారు కోరినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వాక్యంలో రాయబడినట్లు మీరే ప్రతిష్ఠించే దేవుడు, మీరే ఉన్న దేవుడు, మీరే అన్న దేవుడు, మీరే ఆమె అన్నవాడు కనుక ఇంటి ప్రతిష్ఠ కార్యక్రమంలో సంతోషంలో పాల్గొనడానికి వచ్చిన వారు వారి స్తోత్రాలు. రక్షణ లేని వారిని కరుణించి రక్షణ పొందినట్లుగా చేయండి. కుటుంబానికి అవసరమైన మాటలు కొన్ని అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. రక్తం చేత నన్ను కడగము, ఈ నివాస స్థలాన్ని కూడా కడిగి పరిశుద్ధపరిచి రక్తాన్ని ప్రోక్షించి వాక్యం చేత నింపి ఇది మీ నివాస స్థలం గాను మీరుండు స్థలం గాను మీరు చేసి అనేకులకు ఆశీర్వాదం గాను ప్రోత్సాహకరమైన ఇల్లుగాను ఉన్నట్లు మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా రావాల్సి ఉంటే అధికమైన ఆలస్యం కలగకుండా తోడుకొని రండి. ఆ సమయాన్ని మీరు దీవించి పెట్టి యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 2వ అధ్యాయంలోని క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ ఇల్లు మాదిరి కపెర్నహూముకి యేసు ప్రభు వారు తరచు వచ్చేవాడు. మొదట అధ్యాయంలోనే ఆయన ఒకసారి వచ్చి వెళ్ళాడు. ఇంటి ఓనర్ ఎవరో రాయలేదు, కానీ మొదటి అధ్యాయాన్ని బట్టి భవిష్యత్తు పేతురు వాళ్ళ ఇల్లు అయిండొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు.
మొదటి అధ్యాయంలో వాళ్ళ అత్తగారు బాగాలేకపోతే వచ్చి ఆమెను బాగు చేసి వెళ్ళినట్లు యేసు ప్రభు మనకు పరిచయము. ఆమె లేచి ఉపచారం చేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో ఆశీర్వాద క్షేమము మేలు కలుగుతుందని మనకు పరిచయం. యేసు ప్రభు కొన్ని చోట్ల కపెర్నహూములో సాధారణంగా పేతురు ఇంటిని ఎప్పుడైనా వచ్చినప్పుడు పరామర్శించేవాడు అనుకుంటాం. కొన్ని దినములైన పిమ్మట మరలా ఆయన కపెర్నహూము ఈ ఇంటికి వచ్చినాడు. సాధారణంగా ఒకరింటికి వచ్చిన తర్వాత ఒకటి మాట్లాడిన తర్వాత వాళ్ళతో మనకు మరలా మాట్లాడాలనిపిస్తే, మళ్ళీ వాళ్ళ ఇంటికి రావాలని అనిపిస్తే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం. మొదటిసారి బాగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు బాగా చూసుకుంటే, దైవికతం కూడా కనిపిస్తే భవిష్యత్ రెండవసారి రావడానికి ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభు వారి ఇంటికి రెండవసారి ఆయన వచ్చి వాళ్ళు పిలిచినట్టు ఇక్కడ రాయబడలేదు. అక్కడ ఏదో రోగం ఉన్నట్లు కూడా ఇంట్లో వారికి రాయబడలేదు. యేసు ప్రభు సెలవు తీసుకొని వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. అంటే యేసు ప్రభుకి ఆ ఇంట్లో అంత యాక్సెస్ ఉంది. ఆయన వస్తే ఎప్పుడు వద్దనేవాడు కాదు ఆ ఇంట్లోని. ఆయన ఎప్పటికైనా తన గృహముగా తను భావిస్తున్నాడని మనకి ఇట్టే అర్థమవుతుంది. కొన్ని ఇళ్ళకి వెళ్తే మనం వీఆర్ అవే ఫ్రమ్ ద హోమ్ అని అనిపిస్తుంది, ఇంటికి దూరంగా ఉన్నాం అనిపిస్తుంది. కొన్ని ఇళ్ళకి వెళ్తే వీఆర్ అట్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అనిపిస్తుంది, ఇంటికి దూరంగా ఇంట్లోనే ఉన్నామని అనిపిస్తుంది. అది ఎవరిళ్ళు అనిపిస్తుంది? భవిష్య భక్తి కలిగిన ప్రభువును మనఃపూర్వకంగా ప్రేమించే వారింటి. కొన్ని దినములైన తర్వాత మరలా వచ్చినాడు. మళ్ళా వచ్చేసాడు ఆయన అనుకోలేదు వాళ్ళు. ఆయన ఇస్తే వారికి ఆశీర్వాదం. అందుకని మరలా ఆయన కపెర్నహూముకు వచ్చను. 5 విషయాలు యేసు ప్రభు ఇంట్లో ఏం జరుగుతాయి ఇక్కడ రాయబడింది. యేసు ప్రభు ఇంటికి రావడం గొప్ప సంగతి. ఇంటి పేరు, ఇంటి యజమాని పేరు రాసింటే ఇంకా బాగా సంతోషం ఉండేదని మనం అనుకుంటాం. మొదటి సంగతి 2వ వచనంలో ఉంది. మార్క్ చాప్టర్ 2 verse 2. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు చేరవచ్చు. ఆయన ఇంట్లో ఉన్నాడు. బయటకు వచ్చినవాడు బయటకు వెళ్ళి సువార్త చేయాలి కదా, ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి కదా. చేసేటప్పుడు చేసినాడు. బయటకు వెళ్ళి సువార్త, బయటకు వెళ్ళి ప్రార్థన చేసినాడు, ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు ఇంట్లో కూడా ఉండాల. కొంతమంది ఇంట్లో లేకుండా బయటే తిరుగుతుంటారు. యేసు ఇంట ఉన్నాడని, యేసు గెచ్చవరి తోటలో ఉన్నాడు, యేసు సముద్ర తీరాలు ఉన్నాడు, యేసు కొండ మీద ఉన్నాడు, యేసు దోవలో ఉన్నాడు, యేసు చాలా స్థలాల్లో ఉన్నాడు. ఇంట్లో కూడా యేసు ప్రభు ఉన్నాడు. అంటే ఇంటి వారికి యేసు ప్రభు కూడా అవసరం. మనం కూడా ఇంటి వారికి అవసరం. విశ్వాసం కూడా ఇంటి వారికి అవసరం. యేసు ప్రభు ఆ ఇంటిని ఎంత ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభుకు వ్యక్తులు మాత్రమే, ఇండివిజువల్స్గా మాత్రమే కాకుండా ఫ్యామిలీస్ కలెక్టివ్గా ఆయన అంగీకరించాలని ఇష్టం. అందుకే మనకు తెలుసు కదా, ఆదికాండం 7వ అధ్యాయంలో నోహతో దేవుడు అన్నాడు, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించు. కనుక ఇంట్లో రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. నీవును నీ ఇంటి వారును ప్రవేశించాడు. మీ బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు ఎవడనంటే వ్యాపారస్తులు అందరం తీసుకురామని చెప్పలే. వాళ్ళు ఎలాగో రారని ప్రభు కూడా తెలుసు. వారు ఆయన అంగీకరించలేదు. వాళ్ళు జలప్రళయంలోనైనా నష్టపోవటానికి ఇష్టపడ్డారు, కానీ ఓడలో ప్రవేశించి కాపాడుకోవటానికి ఇష్టపడలేదు. అపోస్తల కార్యంలో ఈ మాట మరలా రిపీట్ అవుతుంది. ఏ మాట అంటే ఆయనను ఆయన ఇంటివారు. ఉదాహరణకు లుదియాను గురించి ఆలోచిస్తే 16వ అధ్యాయంలో ఆమె ఇంటివారు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అలాగే 16వ అధ్యాయం చివరిలో వస్తే జైలు అధికారి విషయము ఆయన ఇంటివారు విశ్వాసం ఉంచారు.
యోహాను సువార్తలో కూడా సమాజ మందిరపు అధికారులకు సంబంధించి ఆయన ఇంటి వారు విశ్వాసం మంచి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలియుని గురించి చెప్పబడింది. దాని శతాధిపతి పెద్ద పోలీస్ ఆఫీసరు సాధారణంగా తండ్రి ఒకవైపు ఉంటే భార్య ఒకవైపు, వీళ్ళిద్దరు ఒకవైపు ఉంటే పిల్లలు ఒకవైపు, పిల్లలు ఒకవైపు ఉంటే వాళ్ళు ఒకవైపు. ఇది ఏ ఇంట్లోనైనా జరిగేది. 4 ఉంటే 4 డైరెక్షన్లో ఉంటారు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. కానీ 4 కలిసి ఒకే డైరెక్షన్లో ఉన్నారు. ఏ డైరెక్షన్? అది డివైన్ డైరెక్షన్, దైవ కోణంలో ఉన్నారు, ప్రభు వైపు వాళ్ళు ఉన్నారు. అందుకే ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా ఆయన ఇంటి వారందరూ కలిసి పీతరు కొరకు ఎదురు చూస్తున్నట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. అలాగే అపోస్తల కార్యాలు 16:31 సాధారణంగా మనం సువార్తకి ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పడం ముగించాం కదా. నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని ప్రభుకి ఇంటి వారందరూ రక్షణ పొందాలని ఆశ, ఇష్టం. జక్కయ్య విషయానికి వస్తే లూకాసు 19వ అధ్యాయంలో యేసుప్రభువారు జక్కయ్యను అక్కడే మేడి చెట్టు దగ్గర రక్షించి సరే ఇంటికెళ్ళు అని చెప్పిండవచ్చు. యేసుప్రభు జక్కయ్య తను నేను కూడా నీ ఇంట ఉండవలసింది. టుడే ఐ మస్ట్ అవాయిడ్ అట్ దై హౌస్. కొంతమంది ఇళ్ళకి పిలుపుకున్నా ఎడుపుద్ది అవుతుంది, కొంతమంది ఇళ్ళకి పిలిచినా ఎడుపుద్ది కాదు. జక్కయ్య యేసుప్రభు మా ఇంటికి రాని చెప్పలే, కానీ యేసుప్రభు చెప్పాడు నేను మీ ఇంటికి వస్తాను అని. దేవుడు వస్తాడంటే వద్దనే మనిషి ఎవరు ఉంటారు? ఎవరో కొంతమంది అన్నారు, కానీ పందులు కాసుకునేవాళ్ళు మా ఊరు వదిలేసిపో, మా ఇంట్లోకి రావద్దు, మా దగ్గరికి రావద్దు, ఇక్కడికి వద్దు అక్కడికి వద్దు అన్నారు. సరే మీరు వద్దంటే వద్దులే అని వెళ్ళిపోయాడు యేసుప్రభు వారు. కానీ ఇలాంటి జక్కయ్య లాంటి వాళ్ళైతే యేసును అంగీకరించినారు కనుక జీవితంలో పరిపూర్ణమైన మార్పు కలిగింది. టుడే ఐ మస్ట్ అవాయిడ్ అట్ దై హౌస్, నీ ఇంట ఉండవలసింది. అంటే ఇట్లా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని యేసుప్రభు వెళ్ళాడని కాదు. ఏ ఫెసిలిటీస్ లేని సామాన్యమైన బేతనీలో మరియా, మార్త, లాజరు వాళ్ళ ఇంటికి కూడా యేసుప్రభు వెళ్ళాడు. అక్కడ హేరోదు, ప్రధాన యాజకులు, పిలాతు ఇలాంటి పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా కొన్నిసార్లు పిలిచింటారేమో, కానీ ప్రభు అక్కడికి వెళ్ళినట్లు వాక్యాల వల్ల చూడవు. జక్కయ్య ఇంటిని యేసుక్రీస్తు ప్రభు వారు రక్షణీయులుగా మార్చినాడు. యేసు ఎక్కడ ఉంటే అక్కడే రక్షణ. యేసు లేని ఇల్లు, వేరెవర్ క్రైస్ట్ ఈజ్ దట్ ఈస్ ప్యారడైస్, వేరెవర్ క్రైస్ట్ ఈజ్ నాట్ దట్ ఈస్ ప్రిజన్. ఎక్కడ యేసు ఉంటాడో అక్కడే పరదేశ్, ఎక్కడ యేసు లేడో అక్కడే చెరసాల, జైలు. కొన్నిసార్లు మనవాళ్ళు కూడా అంటుంటారు కదా ఇంట్లో వాడక భాషలో, ఏమో ఈ ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్లుందని. ఏమంటే వాడక భాషలో వచ్చినావు కానీ చాలా వాస్తవాలు అవి. వాళ్ళకి అలాగే కనిపిస్తూ ఉంటుంది ఇల్లు ఎప్పుడు పరదేశిగా ఉండాలి. ఎవరీ హోమ్ మస్ట్ బి ప్యారడైజ్ బట్ నాట్ ప్రిజన్. ప్రతి ఇల్లు ఒక ప్యారడైజ్గా ఉండాలని దేవుని ఉద్దేశం. ప్యారడైజ్గా ఉండాలంటే ప్రభు ఉండాలి అక్కడ. అందుకే లూకాసు 23వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, యేసు కుడివైపు నన్ను దొంగతన్నాడు. టుడే యూ మస్ట్ బీ, టుడే ఈ దినమే ఇవి నాతో కూడా పరదేశంలో ఉందో. యేసుతో ఉండే వాక్యం చాలాసార్లు మనం పాట పాడుతుంటాం, కానీ యేసుతో ఉండుట ఎంత మధురం అని. కానీ నిజంగా యేసు ప్రభుతో ఉండడం ఇష్టపడాలి. ఇంకెవరైనా యేసుని అంగీకరించకుండా ఉంటే ఈ మధ్యాహ్నం మరలా మేము జ్ఞాపకం చేస్తున్నాం, మనకు అన్నీ ఉండొచ్చు కానీ యేసు ప్రభు లేకపోతే అన్నీ ఉన్నా సున్నా. కనుక చదువు ఉన్నా, జ్ఞానం ఉన్నా, మంచి తల్లిదండ్రులు ఉన్నా, సేవకులు ఉన్నా, బోధకులు ఉన్నా, కాపర్లు ఉన్నా, ఉపదేశకులు ఉన్నా, ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉన్నా, అంతా మంచిది. ఆల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ గుడ్, బట్ స్టాండింగ్ నాట్ ఆన్ ద హోలీ గ్రౌండ్ ఈజ్ నో గుడ్. యేసుక్రీస్తు అనే పరిశుద్ధ భూమి మీద లేకపోవడం చాలా విషాదకరమైన సంగతి. మీకు యేసు ఉన్న ఇంట్లో పరదైసు, పరలోక రాజ్యం ఉంటుంది. చాలాసార్లు నీ హృదయం అలాగ లేకుండా ఉండడానికి కారణం యేసుప్రభు లేడేమో. బైబిల్ సెలవిస్తుంది, యేసుప్రభు మనందరినీ ప్రేమించి భూమి మీదకి వచ్చి మన పాపములన్నీ మోసుకోవటానికి సెలవు మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామోహన కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పూర్తిగా చేయడానికి బైబిల్ సెలవిస్తుంది. మీకు మంచి క్రైస్తవ పేరే ఉండొచ్చు, క్రైస్తవ కుటుంబాల నుండే వచ్చి ఉండొచ్చు. నాన్నగారు, అమ్మగారు, లేదా బంధువులు, బ్యాక్గ్రౌండ్, ఇరుగు పొరుగు యేసుప్రభుని ఎరిగిన వారే ఉండవచ్చు. నీ సంగతి ఏంటి? యేసుప్రభు హృదయంలో ఉన్నాడా? యేసుప్రభు నీలో ఉన్నాడా? యేసు నీ హృదయాన్ని రక్షణ గృహంగా మార్చినాడా? ఆయన మాత్రమే మార్చుతాడు. కనుక యేసు ఉన్న ఇల్లు
మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ది హౌస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఇల్లు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసు ప్రభు వారు ఇంట్లో ఉన్న తర్వాత మన మాదిరి ఏదో ఖాళీగా ఉన్నాం కదా, వడేలు వేస్తాం, అవి వేస్తాం, ఇవి వేస్తాం అనుకోవడం. ఆయన ఉంటేనే ఎంత బిజీగా ఉన్నాడో చూడండి. 2వ అధ్యాయం, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 2వ వచనం ఆఖరి వరుస. అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయాను, ఆయన వారికి వాక్యం బోధించుండు. ఆయన వారికి యేసులో ఎక్కడుంటే అక్కడ వాక్యం ఉంటారు కనుక మొదటిది, దెర్ ఈజ్ ఎ సేవర్ ఇన్ ద హౌస్, ఆ ఇంట్లో రక్షకుడు ఉన్నాడు. రెండవది, దెర్ ఈజ్ ఎ స్క్రిప్చర్ ఇన్ ద హౌస్, ఆ ఇంట్లో వాక్యం ఉంది. వాక్యమైన దేవుడు, ఆది ఎందు వాక్యం ఉండెను, ఆ వాక్యం శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించను. చాలాసార్లు అనిపిస్తుంది నాకైతే, యేసుప్రభు వారు కొన్ని వేల మందికి బోధ చేసినాడు అని రాయబడింది కదా. ఉదాహరణకి సముద్ర తీరాన పచ్చిక బయలున్న స్థలాల్లో 3 రోజులు మీటింగ్ అయిన తర్వాత భోజనం వడ్డిస్తే చేపలు రొట్టెలు తిన్న పురుషులు 5,000 మంది అంటారు. కొంతమంది అందరూ కలిసి లెక్కేస్తే 10,000 మంది పైన ఉంటారు. అంతమందికి బోధ చేసిన వ్యక్తి ఒక ఇంట్లో కాటేజ్ మీటింగ్ తీసుకోగలడా? బోధకులకి చాలా టెంప్టేషన్, అది కుదరదు. అన్ని వేల మందికి బోధ చేసినాం కదా కనుక వాళ్ళకే అలాగే పెద్ద మీటింగ్స్, లార్జ్ మీటింగ్స్ అని అనుకుంటాం. కానీ యేసు ప్రభు వారు నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద లార్జ్ మీటింగ్స్, బట్ ఈజ్ ఆల్సో హెల్డ్ అప్ ఇన్ ద కాటేజ్ మీటింగ్. ఈ చిన్న ఇంట్లో కూడా ఆయన వారికి వాక్యం బోధించడానికి ఇష్టం. కపెర్నహూం చాలా పెద్దది, పెద్ద పట్టణం, సముద్ర తీరాలు ఉంది. ఆయన వస్తున్నాడంటే బయట మీటింగ్ పెట్టవచ్చు. కానీ ఇంట్లో వాళ్ళ కొరకేమో, చేరి వచ్చిన వారి కొరకేమో ఆయన బోధ వినటానికి ప్రజలు అలాగ వచ్చినారు. నథింగ్ కెన్ ఎవర్ అట్రాక్ట్ ఎ పర్సన్ అదర్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవ వాక్యం తప్ప ఏది మనుషులను ఆకర్షించలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడని తెలుసుకున్నారు. ఈ దినాల్లో మాదిరి ఆ దినాల్లో పబ్లిసిటీ ఏం లేదు కదా. వాట్సాప్ పెట్టేది, పోస్టర్లో పెట్టేది, తర్వాత గ్రూప్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేది, షేర్ చేసేది, అవన్నీ ఏం లేవు కదా. ఉన్నాడని వారు విన్నారు. విన్న వారికి ఎంతో ఆసక్తి ఉంది. నాకు తెలిసి పగలే జరిగింది అనుకుంటా, రాత్రి కాదు. మరి చుట్టుపక్కల వాళ్ళంతా పనులకు పోలేదా, స్కూళ్ళకు పోలేదా, కాలేజీలకు పోలేదా, ఆఫీసులకు వెళ్ళలేదా? అంత ఖాళీగా మన మాదిరి ఉన్నాడు అంటారా? సెలవులు వచ్చినాయా? వెకేషనా? ఏం వెకేషన్ అది? గుడ్ ఫ్రైడే వెకేషన్ కాదు. ఏం వెకేషన్ అది? సమ్మర్ వెకేషన్ కాదు. ఏం వెకేషన్ అది? ఎలక్షన్ వెకేషన్ కూడా కాదు. కానీ ప్రభు ఉన్నాడంటే వారికి ఉన్నదంతటినీ వారు దూరపరచుకొని ఆయన దగ్గరికి వచ్చినారు. మళ్ళీ మా ఊరికి ఎప్పుడు వస్తాడో ఆయన తెలియదు అన్నట్టుగా పరుగులు తీస్తూ ప్రజలు వచ్చినారు. ఆయన ఇంట ఉన్నాడని తెలిసి అనేకులు చేరి వచ్చిన వాకిటైనను వారికి స్థలం లేకపోయాను. కానీ యేసు ప్రభు ఉన్న దగ్గర సమృద్ధి మనకు కనిపిస్తుంది. వేర్ క్రైస్ట్ ఈజ్ దేర్ ఈజ్ ఫుల్నెస్, దేర్ ఫుల్నెస్ లైస్. అక్కడ సమృద్ధి ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రజలు ప్రభుకు కావాల్సింది, గాడ్ వాంట్స్ పీపుల్, నాట్ ప్రాపర్టీ. ఆస్తి కాదు ప్రభుకు కావాల్సింది, మనుషులు కావాలా. అందుకని వచ్చిన మనుషులందరి కొరకై ఆయన వాక్యం బోధించడానికి ఆరంభించినాడు. ఆయన బోధిస్తే ఎవరు ఆ బోధ వినకుండా ఉండగలరు? ఆయన బోధిస్తే ఎవరు ఆ బోధ నిర్లక్ష్య పెట్టగలరు? ఆయన వంటి బోధకుడెవరు? ఆయన పోలిన బోధకుడెవరు? ఆయనతో సమానమైన బోధకుడెవరు? ఆయన వాళ్ళు ఎవరు బోధిస్తారు? అంత మంచి బోధ చేసి యేసు ప్రభు యొక్క బోధ వినే వాక్యం ఇంట్లో వాళ్ళకి కలిగింది. కనుక ఈ ఇల్లు దేవుని యొక్క వాక్యాన్ని కేంద్రంగా కలిగిన ఇల్లు. మూడవది చూస్తామా? మార్క్ చాప్టర్ 2, మార్క్స్ వార్త 2వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 2 verse 4. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక చాలామంది కూడి ఉన్నారు. 2వ వచనంలో రాయబడింది అనేకులు కూడి వచ్చారు. అనేకులన్నా చాలామంది అన్నా తెలుగులో పర్యాయ పదాలు ఏవి? కూడి వచ్చినారు. వేర్ క్రైస్ట్ ఈజ్
దెర్ ఈజ్ శాంక్చురీ. కూడి వచ్చుట అంటే అదే కదా సంఘం అంటే. యేసుప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్తలో 18:20 అనుకుని, ఎక్కడ 2-3 నా నామమున కూడి వతురు, వేర్ 2 or 3 గ్యాదర్ ఇన్ మై నేమ్, గ్యాదరింగ్ అంట. కనుక అనేకులు అక్కడ కూడి వచ్చినారు. దెర్ ఇస్ ఏ శాంక్చురీ. యేసుప్రభు ఎక్కడుంటే అదే సంఘం. యేసుప్రభుని విశ్వాసం ఉంచిన వారు క్షమాభివృద్ధి పొందేవారు, వారే సంఘముగా చేర్చబడుతున్నారు. యేసుప్రభు లేని ఒక పెద్ద సంఘము అది సంఘం కాదు. యేసుప్రభు ఉన్న చిన్న దోనైనా అది పరిశుద్ధ స్థలమే. యేసుప్రభు ఉన్న పశువుల తొట్టైనా అది పరిశుద్ధ స్థలమే. యేసుప్రభు ఉన్న కొండైనా పరిశుద్ధ స్థలమే. యేసుప్రభు వెళ్ళిన గెత్సేమనే తోటైనా పరిశుద్ధ స్థలమే. యేసుప్రభు వెళ్ళిన ఇల్లైనా పరిశుద్ధ స్థలమే. యేసుప్రభు శిలువ మీద వేలాడదీయబడిన ఆ శిలువైన పరిశుద్ధ స్థలం. ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్, ఇట్ ఈస్ ద పర్సన్ హూ ఈస్ దేర్ ఈస్ వైట్. అది ఎలాంటి స్థలం అనేది ప్రాముఖ్యం కాదు, అక్కడ ఏ వ్యక్తి ఉన్నాడు అది ప్రాముఖ్యం. చర్చ్ ఈజ్ నాట్ ఎ ప్లేస్, ఇట్ ఈజ్ ఎ పర్సన్. సంఘం అనేది ఒక స్థలం కాదు, అదొక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన యొద్దకు అనేకులు కూడి వచ్చారు. ప్రభు ఎక్కడున్నా అనేకులు వస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు వస్తున్నారు, కుటుంబాలుగా వస్తున్నారు. ఆయన ఒకే టైప్ ఆఫ్ ప్రీచర్ కాదు, ఒకటే కార్పొరేట్ టైప్ కాదు, ఒకటే జనరల్ టైప్ కాదు. ఈజ్ ఎ మాస్ స్పీకర్, ఈజ్ ఎ క్లాస్ స్పీకర్. ఆయన గుంపులు వచ్చినా బోధించగలడు. మాస్ స్పీకర్, ఈజ్ ఎ క్లాస్ స్పీకర్. నికోదేము లాంటి వాడు ఒకడు వచ్చినా, సమాజ మందిర అధికారులు లాంటి వాడు ఒకళ్ళు వచ్చినా, సామాన్యమైన వాళ్ళు ఒకళ్ళు వచ్చినా, దయ్యం పట్టిన వారైనా, సమరయ స్త్రీ అయినా, ఎలాంటి వాళ్ళు వచ్చినా, ఒక సామాన్యంతో కూడా అయినా, యవనస్తులు వచ్చినా, సద్బోధకుడు నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలని వాళ్ళు వచ్చినా ఆయన మాట్లాడగలడు. కనుక ఆయన లక్షణం, ఆయన దైవగుణం చాలా విశిష్టమైనది. ఆయనే దేవుడు, దైవత్వం అంతా ఆయనలో పరిపూర్ణంగా గుప్తమైంది. కనుక ఆ ఇల్లు అనేకులు కూడి రావడానికి ఓపెన్ యాక్సెస్ ఉంది. కానీ ఆ ఇంట్లో నిరాకరించబడే వాళ్ళు ఎవరినూ లేరు. ఆయనలో వాళ్ళ దగ్గర అన్ని రకాలైన ప్రజలు చేరి వచ్చినారు. ఎందుకంటే యేసుప్రభు ప్రతి గోత్రము, ప్రతి భాష, ప్రతి ప్రాంతము, ప్రతి జనము, ప్రతి దాంట్లో నుండి ఆయన రక్తమిచ్చి సంపాదించుకున్న ప్రజలు. 3 విషయాలు ఇప్పుడు దాకా మనం చూసిన. మొదటిది, ఇన్ దట్ హౌస్ దెర్ ఇస్ ఎ సేవియర్, ఆ ఇంట్లో రక్షకుడు యేసున్నాడు. రెండవది, ఇన్ దట్ హౌస్ దెర్ ఇస్ ఎ స్క్రిప్చర్, ఆ ఇంట్లో వాక్యం ఉంది. మూడవది, ఇన్ దట్ హౌస్ దెర్ ఇస్ ఎ శాంక్చురీ, ఆ ఇంట్లో అనేకులు కూడి వచ్చినారు. వారందరూ యేసు ప్రభు నొద్దకు రావాలనే వచ్చినారు. చూడండి, ఆ ఇంటిని చూడటానికి వచ్చినట్టు లేదు. 4వ వచనం, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేకపోయారు. వాళ్ళు ఆయన యుద్ధకు రావాలనుకున్నారు. ఆ ఇంట్లో ఎలా కట్టేశారు, ఇల్లు ఎలాగుంది, దాని ఇంటీరియర్ ఎట్లా, అవుట్ ఎట్లా, బయట ఎట్లా, కార్పెట్ స్పేస్ ఎంత, ఏదో అన్ని పదాలు ఉంటాయి కదా క్యాబులరీ. ఆ ఒకాబులరీ అనేది గురించి కాదు వాళ్ళు వచ్చింది, ఆ ఇంట్లోనే యేసు వద్దకు వచ్చిన. మత్తయి 11లో యేసుప్రభు అదే, నా యొద్దకు రండి, ఆయన యొద్దకు తోడుకొని వచ్చారు. రోగాలు కలిగిన వాళ్ళందరూ వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి కుదరట్లేదు, అందుకే ఆయన యొద్దకు తీసుకుని వచ్చిన. కొంతమంది దయ్యాలు పెట్టిన వాళ్ళని కూడా ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళని మీ శిష్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళంగానే వాళ్ళు ఏం చేయలేకపోయారండి. మేము వాళ్ళు ఒకటే మాదిరి అనిపించినారు అంటే అది అప్పుడు ట్రూ, ఇప్పుడు కూడా ట్రూనే. అందుకని యేసు ప్రభు వద్దకు వాళ్ళు తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభు వారికి స్వస్థత అనుగ్రహించినట్లు వాక్యంలో మనం చూస్తాం. అందుకే మత్తయి 18:20 ప్రకారము యేసు యొక్క నామము లేకపోతే కపెర్నహూములో ఉన్న ఇల్లుకు విలువ లేదు. యేసు నామాన్ని బట్టి ఆ ఇంటికి విలువ కలిగినట్లు దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాము. తర్వాత చూస్తామా, మార్క్స్ వార్త 2వ అధ్యాయం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం. మార్క్ చాప్టర్ 2 verse 5. పిల్లలు ఇటు లోపల రండి, రక్షణ లోపల ఖాళీ స్థలం ఉంది. ఎవరైనా బ్రదర్స్ వచ్చేటట్లుంటే లోపల ఇక్కడ కూర్చో.
ఎవరన్నా వస్తూ ఉంటారు. ఇదే రైట్ టైం. ఐదవ వచనము, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గల వారితో చెప్పాను. యేసు వారి విశ్వాసమును చూచి. కనుక యేసు ప్రభు వారు ఎక్కడుంటారో అక్కడేముందంటే అనేకులు వచ్చి రక్షణ పొందే అద్భుతమైన దృశ్యం మనం ఇక్కడ గమనించవచ్చు. యేసు వారి విశ్వాసమును చూచి, యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు విశ్వాసం కనపరుస్తున్నారు. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు అనే వాక్యం మనం చూస్తున్నాం. కనుక వేర్ క్రైస్ట్ ఈజ్ దేర్ ఇస్ సాల్వేషన్. నీ పాపములు క్షమించబడిన మీ కాదు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఒప్పుకునే ప్రార్థన నా పాపము అని మొదట చెప్పుకోకుండా మా పాపాలన్నీ క్షమించుకో ప్రభు. నీ సంగతి ఏంటి, నేను బాగానే ఉన్నానులే. ఇక రాయబడింది నీ పాపములు. ఎవరు మోసుకుని వచ్చినారో పక్షవాయుగలవారిని వాళ్ళ సంగతి ఏం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఏం దాని గురించి పట్టించుకోలేదు అనుకుంటా. పక్షవాయు కలిగిన వారిని మాత్రమే వారు చాలా కన్సర్న్ కలిగి ఉన్నారు. అందుకే ప్రభు వారిని లేపి నీ పాపములు క్షమించబడినవి. ఈశ్వరులుగా ప్రభు కొంతమందిని ఇలాగన్నాడు. అంటే రోగంతో బాధపడుతున్నప్పుడు రోగాన్ని సిక్నెస్కి కనెక్ట్ చేశాడు. కొన్ని చోట్ల అలాగే కనెక్షన్ ఇవ్వలేదు. మొదటి అధ్యాయంలో మనం పేతురోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు బాగాలేకపోతే ఆమె ముట్టి లేవనెత్తినాడు కదా, మరి ఆమెనేమి కరెక్ట్ చేయలేదు పాపానికి. నీ పాపము నేను స్వస్థపరిచిందమ్మా, నువ్వు లేచి, నీ పాపము నీకు ఈ రోగం తెచ్చింది, నీ పాపాలు క్షమించబడినాయి, నువ్వు లేచి అని చెప్పలేదు. అక్కడ కనెక్షన్ తీసుకోవాలి అలాగే పెట్టలేదు. అంటే బహుశా పాపాన్ని బట్టి రోగం వచ్చిందా మీ వ్యక్తికి, పక్షవాతం అనేది. అందుకనే ప్రభు ఈ కనెక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసినాడు. నీ పాపాలు క్షమించబడ్డాయి. పాపాలు ఎప్పుడో క్షమించబడ్డాయో పక్షవాయు రోగం కూడా క్షమించబడింది, లేదా స్వస్థత వచ్చింది. అప్పుడు ఆరోగ్యంలోనికి వాళ్ళు వచ్చినారు. కానీ యేసు ప్రభు ఉన్న దగ్గర ఏం కాలేదు, బెలూన్ పగిలింది అంతే. ఇంకెప్పుడంటే పగులుతూనే ఉంటాయి అయిపోయేదాకా. యేసు ప్రభు ఎక్కడున్న దగ్గర అక్కడ హీలింగ్, స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభు ఉన్న దగ్గర సిక్నెస్ హ్యాస్ నో మీనింగ్ అట్ ఆల్. యేసు ప్రభు ఉన్న దగ్గర స్వస్థత ఉంది. ఆయన శరీరానికి ఆ రోగం లేదు, ఎందుకంటే ఆయన శరీరంలో పాపము లేదు. మన శరీరంలో రోగాలు ఉన్నాయి, ఎందుకంటే మన శరీరంలో డాష్ ఉంది. ఏముంది? పాపము. పాపమున్న శరీరంలో రోగము సహజం. అది యేసు ప్రభు పాపము చేయలేదు, పాపం ఎరగడు, పాపము లేదు. అందుకే ఆయన నోట కపటము లేదు, ఆయనలో ఏ డాగు, ఏ మచ్చ, ఏ మరక లేదు. పాపం లేనివాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఆయన శరీరాన్ని ఏ రోగము తాకలేదు, ఏ అనారోగ్యము ఆయన బంధించి బాధ పెట్టలేదు. అయితే మన రోగములన్నీ ఆయన భరించి, ఈ 53 రాయబడింది, ఆయన మన రోగములన్నీ భరించి ఏం చేశాడు? ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత. కనుక యేసు ప్రభు నామమున అనుగ్రహించబడిన ఆ స్వస్థత దేవుడు ఆ ఇంట్లో కూడా ఉంచాలని కోరాడు. కనుక ప్రభువుల దగ్గర ఏముందంటే, ఆల్దో దెర్ ఈజ్ ఎ సిక్నెస్ బట్ దెర్ ఈజ్ హీలింగ్ టు. అక్కడ రోగమున్న పాపాలు క్షమించబట్ట మనం చూస్తాం. సాల్వేషన్, రక్షణ. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? 5వది ఆఖరిది మార్క్ చాప్టర్ 2. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 12వ వచనం. మార్క్ చాప్టర్ 2 verse 12. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారంతా విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. ఆ ఇల్లు దేవుని మహిమపరిచే ఇల్లుగా ఉంది. హౌస్ ఆఫ్ గ్లోరిఫికేషన్. దేవుని మహిమ ప్రతి ఇంట్లో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని మహిమ ఉండటానికి 4 కారణాలు మనం చూసాం. ఈ 4 లేకపోతే బహుశా దేవునికి మహిమ వచ్చినది కాదేమో.
యేసుప్రభువే దేవుని మహిమ యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. యేసుప్రభు దేవుని యొక్క వాక్యమే ఆ మహిమ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు దేవునికి మహిమ మనం ఏం చేసినా, అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5 అనుకుంటారు కదా, వాట్ ఎవర్ యు డు, మీరు ఏమి చేసినానో, భోజనం చేసినా పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. యేసుప్రభు వారి యోహాను సువార్త 2వ అధ్యాయం వివాహ కార్యక్రమానికి వచ్చినప్పుడు దేవునికి మహిమ కలిగింది. ద్రాక్షరసముగా నీళ్లు మార్చబడ్డాయి కనుక రోగులు బాగుపడినప్పుడు దేవుని మహిమ పరచబడి, యేసుప్రభు వారి భూమి మీద పుట్టినప్పుడే ఆయనకి మహిమ వచ్చింది. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. కనుక పాపి రక్షణ పొందుట యేసుప్రభుకు మహిమ. పాపులందరూ రక్షణ పొందిన వారు ఆయన నామం చుట్టూ చేరవచ్చుట ఆయనకు మహిమ. అలాంటి వారు గృహముగా కట్టుబట్ట ఆయనకు మహిమ. ఇదంతా భౌతికమైన ఈ ఇల్లు తాత్కాలికం మాత్రమే. మనమే ఆయన ఇల్లని హెబ్రీ పత్రికలో రాయబడుతూ వచ్చింది. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, Hebrews chapter 3 verse 6, 6వ వచనం. హెబ్రీ 3:6. అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు. దేవుని యొక్క ఉద్దేశం అది. వీఆర్ హిస్ హౌస్. మనం ఆయన ఇల్లు అయి ఉన్నా, ఆయన స్థలం అయి ఉన్నా. ఈ భౌతికమైన కట్టడాలను దినాలు మనం విడిచిపెట్టాలా. ఆధ్యాత్మిక కట్టడంగా ప్రభు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. మనం సదాకాలం ఆయన ఇల్లు వలె భూమి మీద అదృశ్యమైన సంఘముగా ఉన్నాము. పరలోకంలో ఆయన పట్టడం, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకే కనిపెడుతున్నా. కనుక పౌలు అన్నాడు, ఈ గుడారం విడిచిపెట్టి కాలం ఆసన్నమైంది. ఈ భూమి మీద ఉన్నంతకాలం మనకి గుడారాలు, ఇళ్ళు, వాకిలి, అవసరమైన సామాగ్రి అవసరం. అయితే ప్రభు ఇంటికి మనం వెళ్ళబోతున్నా. అది భూమి మీద ఉన్న ఇల్లు కాదు. యోహాను సువార్త 14లో అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేను మరలా వచ్చి నాతో పాటు మీరున్నటకు నేను మిమ్మల్ని తోడుకొని వెళ్తా. ఐ హ్యావ్ మెనీ మ్యాన్షన్స్ దేర్. మనకి ఇక్కడైతే ఇళ్ళు ఉన్నాయి, దేవుడైతే అక్కడ మన కొరకు నివాస స్థలాలు సిద్ధం చేసినాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. కనుక భూమి మీద ఉన్న ప్రతి ఇల్లు రాబో దేవుని సంఘము కొరకు, దేవుని పట్టణం కొరకు ఒక సాదృశ్యం. దేవుడి ఇంటిని అలాగ 5 అంతలు ఆశీర్వదించి యేసుక్రీస్తు ప్రభువు తెరవబడిన ఇల్లుగా, రెండవది అక్కడ వాక్యమునకు విస్తారమైన ప్రవేశము కలిగిన ఇల్లుగా, మూడవది అక్కడ అనేకులు చేరవచ్చడానికి యాక్సెస్ ఉండే ఇల్లుగా, నాలుగవది అక్కడ వచ్చిన వారు స్వస్థత పొంది వారు లేచి దిక్కున నడిచిపోయేవారుగా, ఐదవది అక్కడికి దేవునికి మహిమ కలిగే ఇల్లుగా ఉన్నారు. ప్రభు సోదరు విజయానంద్ గారు, సోదరు జాన్స్ గారు కుటుంబాన్ని ప్రేమించి అనుగ్రహించిన ఇల్లు యేసుక్రీస్తు ప్రభువు నివాసయోగ్యముగా ఉన్నట్లు, ఆయనకు మహిమకరంగా ఉండనట్లు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి స్తోత్రాలు. ఈ గృహ ప్రతిష్ఠ సందర్భాన వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. మానవ హతుబాట్లో కొన్ని మాటలు వెజల్లబడ్డాయి, కార్యసిద్ధి కలిగించుము. వాక్యము ద్వారా ఇంటి స్థలాన్ని మీరు ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తున్నా. రక్షణ లేని వారు రక్షణ పొందనట్లు చేయండి. మేమందరం ఆత్మ సంబంధమైన గృహముగా, ఇల్లుగా కట్టబడే ఈ ప్రణాళిక మా భౌతికమైన గృహాలకు జ్ఞాపకం చేస్తుండగా, ఈ శిథిలమైన తాత్కాలికమైన భౌతికమైన ఈ కట్టాలలో దినాలు మేము విడిచి
ఆధ్యాత్మికం దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణంలో మేము ప్రవేశించినట్లు భూమి మీద ఉన్నంతకాలం నీ మహిమ కొరకు సమస్తాన్ని చేస్తూ జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి. ఇంట్లో వారిని కూడా అలా ఉంచండి. ఇంట్లో యేసు ఉన్నాడని తెలుసుకుని అనేకులు వచ్చినట్లు చేయండి. ఇంట్లో అనేకులు కూర్చోబడేటట్లు చేయండి. ఇంట్లో దైవ వాక్యం ప్రబలమై వ్యాపించినట్లు చేయండి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించిన వాక్యంలో రాయబడిన మాట నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. యెహోవా కుమ్మము రక్షణ సునాదం ఇందులో వినబడినట్లు మీరు చేయండి. యోహాను 12 ప్రకారం ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడను. అలాగే ఇల్లు యేసు యొక్క పరిమళ వాసన వ్యాపించినట్లుగా మీరు చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు పాట పాడుకుంటూ గదులలో ప్రార్థన చేద్దాం. పాట సంఖ్య 460 పాట. రెడీ. ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము. ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. అపరాధములచే ప్రజలందరూను దేవుని మహిమను కోల్పోయిరి. అపరాధములచే ప్రజలందరూ దేవుని మహిమను కోల్పోయిరి. తన మహిమను అలగించుటకు తన మహిమను అలగించుటకు యేసు ప్రభువే బలియాగము. యేసు ప్రభువే బలియాగము. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. కృప సత్యములో సమృద్ధముగా మన మధ్యలో వసించెను. కృప సత్యములో సమృద్ధముగా మన మధ్యలో వసించెను. తండ్రి మహిమను తనసుకునిలో తండ్రి మహిమను తనసుకునిలో మనమందరము చూసితిమి. ప్రేమగల తండ్రి యేసు ప్రభు నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ గదిలో మేము ప్రార్థించే అవకాశం ఇచ్చినారు. ఇది సిద్ధం చేసేటప్పుడు కూడా మీ వారిని తగ్గించినారు. నాలుగు పత్రాలు ప్రకారం ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. వారికి విశ్రాంతి ఇచ్చేయగలిగిన దేవ అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. నేను పడుకొని విగ్రహములు అని కీర్తనగా అడుగున్నట్లు నేను దేనికి భయపడను. యెహోవాయే నాకు రక్షణాధారం. ఆయన నా కారణం, ఆయన నా సమస్తము అని కీర్తనగా అడుగుతలించినట్లు మరి ఎలాంటి కష్టంలో ఉన్న బాధలో ఉన్న వేదనలో ఉన్న ఈ స్థలంలోకి వచ్చి ప్రార్థించి విశ్రాంతి తీసుకునే గడియలు వారికి ఆశీర్వాదం కలిగించేయండి. మీరే కృప చూపించి గదంతటిని పరిశుద్ధపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభువు ఇంటిని నిర్మించుకుంటే సజీవమైన
సజీవమైన రాళ్ళతో మహిమతో ఆనందించుటకు మహిమలో ఆనంద్ చేయమని ఆనంద్ ప్రేమ మహాపరలోకరి పరిశుద్ధమైన యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క నూతన గృహంలో చేరి నీ నామం శుద్ధించుటకు గణపరచుటకు ఈ యొక్క గృహంలో ప్రతిష్ఠించుటకు మీరు ఇచ్చిన కృపను ధన్యతను బట్టి నీ స్తోత్రములు. తండ్రి దాసులు విజయానందను అందరి నాన్నను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని వారిని ప్రేమించుకొని వారిని రక్షించుకొని వారికి ఇచ్చిన పిల్లలు బట్టి కూడా నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అంతేకాక ఆత్మ సంబంధమైన అనేక ఆశీర్వాదాలతో వారిని నింపుతూ వచ్చినారు. భౌతికంగా కూడా వారిని దీవించి ఈ యొక్క నూతన గృహాన్ని మీరు వారిని అనుగ్రహించినందుకే నీ స్తోత్రములు. తండ్రి వాక్యంగా మాట్లాడినట్లుగా ఈ 5 అంతల ఆశీర్వాదములతో ఈ యొక్క గృహం నింపబడినట్లు ఈ యొక్క తండ్రి దీనికి వచ్చేవారు సంతోషంతో ఆనందంతో ఉన్నట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క బెడ్రూమ్ను నీ యొక్క నామం ప్రతిష్ఠించుండగా దీనిలో నివసించినప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఎంతో ఆత్మ ప్రాణ దేహములకు నెమ్మదినిచ్చినట్లు విశ్రాంతినిచ్చినట్లు దాన్ని సేద తీర్చినట్లుగా ఉన్నట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. కనుక దాన్ని నీ నామం ప్రతిష్ఠించుగా దీన్ని పరిశుద్ధపరిచి వారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రేమల పరలోకపు తండ్రి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మీ సన్నిధికి వచ్చి స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుచుకుంటున్నాం. మీ బిడ్డలకు ప్రభావాన్ని ప్రేమించి తండ్రి అనుగ్రహించిన ఈ యొక్క గృహాన్ని బట్టి మీ పొందములు మీ ఇంటికి దగ్గరలో ఉండాలని ఎంతో ఆశపడినారు ప్రభావ. వారి ఆశని మీరు తీర్చినందుకు స్తోత్రములు. మీ దాసిని కూడా ఇక్కడ నడిపించి తండ్రి చెప్పినటువంటి వాక్య భాగాలను బట్టి కూడా మేము స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. తండ్రి ఈ యొక్క గృహాన్ని అడుగడుగున మీరు ఆశీర్వదించి తండ్రి మీ యొక్క నీ మేడతో మీరు ముచ్చెత్తవాలని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి ఈ స్థలం కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి అనేకులు వచ్చి ఇక్కడ సంతోషించేటట్లుగా నిజంగా ప్రభా వీడు ఆ విధంగా తండ్రి ఉండగలిగినట్లుగా కూడా మీరే సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం. మీరే తోడ్పడండి, మీ కృపను చూపుతున్నామని దయగలిగిన ప్రేమ కలిగిన మీ హస్తాలకి అప్పగించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నదివలే సమాధానం వరిగా ప్రవహించుతున్నది. నదివలే సమాధానం వరిగా ప్రవహించుతున్నది. అర్జున దోసి మధ్యను నిలచే ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మరొకసారి మధ్యాహ్న కాల వందనములు.
స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను కూడా వందనాలు వారి కుటుంబాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ప్రేమించి మీరు నడిపించిన తండ్రి నూతన గృహం కొరకే వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి ఈ సమయంలో కూడా తండ్రి మీద ఆసన అభిషేకించి వాడుకొని వారి గురించిన వాక్యం కొరకే కూడా వందనములు. తండ్రి ఇక గెస్ట్ రూమ్ కూడా తండ్రి మనం ప్రార్థిస్తుండగా దేవ మీ రక్తాన్ని ప్రోక్షించండి. దేవ ఇక్కడ కూడా తండ్రి ఇక్కడికి సమయము మీకు ఎంతో కుటుంబానికి ఎంతో దీవెనకరంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఎంతో అనుభవము తండ్రి ఇక్కడ ఈ కుటుంబం తండ్రి ఇంట్లో ఎల్లప్పుడు కూడా కలిగి ఉంటే కూడా మీరే సహాయపడుతున్నామని మీరు యొక్క సంతోషం కూడా మీరు అధికం చేయమని తండ్రి మీ రక్తాన్ని ప్రోక్షించమని తండ్రి దేవ మీ నామంలో ప్రతిష్ఠిస్తుండగా సహాయపడమని కనపడి కనపడానందగారి శక్తులన్నీ కూడా మీ అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. కుటుంబాన్ని కూడా ఇంకా మేలుకై జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్. నీతియు సమాధానము నిరా నీతియు సమాధానము నిరా పరిశుద్ధాత్మను ఆనందం పరిశుద్ధాత్మను ఆనందం సమాధానాలు అప్పులు దయచేసి కూర్చోండి. మన విజయానందన సాక్షి చెప్తాడు కొన్ని నిమిషాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ప్రభువుని ప్రీస్ చేస్తున్నాము. మీ అందరికీ శుభావందనం చెప్తున్నాము. ప్రజలా, నా పేరు విజయానంద్. నేను 1970 సెప్టెంబర్ 14 చిన్న గ్రామం ఏటుకూరు పుట్టాను. మేము ముగ్గురు అన్నదమ్ములు. ఆ రోజుల్లో మేము చాలా అదృష్టవంతులం. నేను పుట్టింది క్యాథలిక్ కుటుంబం. సో మాకు ఆదివారం చర్చికి వెళ్ళడం, అక్కడ ఉండే విగ్రహారాధన కానీ కస్టమైజ్డ్ ప్రొసీజర్స్ ఏవైతే అది ప్రతి వారం ఫాలో అవుతుండేది. సో మాకు మేరీ మాత కూడా పూజించడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. వాక్యానికి తక్కువ ఉండేది, అది మాకు తెలియదు. అది ఇది పెళ్ళి అయ్యేంత వరకు అదే నడుస్తూ ఉండేది. సో దేవుని గొప్ప వల్ల నేను ఎంఎస్సీ టెక్ చేయటం, నాకు చేసిన వెంటనే జాబ్ రావటం. 1994 డిసెంబర్లో డెహ్రాడూన్లో సైంటిస్ట్గా చేశాను. నాకే కొత్త ప్రదేశం, కానీ మా పేరెంట్స్ మ్యారేజ్ చేయటం. సో అప్పుడు నేను మా ఆవిడ ద్వారా హెబ్రోన్ అనేది ఉన్నదని తెలుస్తున్నాను. వాళ్ళు చర్చికి వెళ్తుంటే నేను కూడా వెళ్ళేది వాళ్ళతో పాటు. అది ఎంతో కష్టంగా ఉండేది. కంటిన్యూస్గా 3 గంటలు 4 గంటల కూర్చోవడం అనేది. స్లోగా మీ 1 అవర్ తర్వాత వెళ్ళిపోవడం అనేది. సో అలానే అలవాటు చేసుకున్నాను. కానీ ఎందుకో నేను పుట్టి పెరిగినవి నన్ను వదిలేరు కాదు. ఎందుకంటే ఆ పుట్టుకతో వచ్చే అలవాటు వెళ్ళిపోతుంటారు, అది నిజమే. సో చాలా వరకు నేను క్యాథలిక్ దాన్ని కూడా వెళ్తూ ఉండేవాడు. కానీ మాకు పెళ్ళైన 7 years వరకు పిల్లలు పుట్టలేదు. సో 8th yearలో వచ్చినప్పుడు నాకు తెలిసినప్పుడు నేను మా ఆవిడ డెహ్రాడూన్ ఉన్నప్పుడు దూరం కష్టమని నేను ఇంటికి హైదరాబాద్కి పంపించాను. అప్పుడు పంపించినప్పుడు 2nd monthలోనే
అనుకోకుండా ప్రాబ్లమ్స్ వచ్చి థర్డ్ మంత్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. దానితో వాళ్ళు ఆపరేషన్ చేసి అది చేయాల్సి వచ్చింది. అది తర్వాత ఎవరు ఎల్డర్స్ ఉన్నారో వాళ్ళు రమ్మంటే నేను వాళ్ళ హస్బెండ్ గారు రమ్మంటే నేను ఆ టైంలో డేరాలో ఉన్నాను, నేను లేను. మా మామయ్య గారు వెళ్ళారు. వాళ్ళకి చెప్పారు, అవి మాకు తెలియదు ఆ విషయం, మా మావిడికి తెలియదు, నాకు తెలియదు. 2 ఏళ్ళు గడిచిపోయి తర్వాత హాస్పిటల్కి వెళ్తే మా ఆవిడే చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందని తెలిసింది. అది ఇంట్లో చెప్తే మా మామయ్య వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఇది అసాధ్యం కాదు. అయినా కూడా నేను ఆ ఫైల్స్ మేము చూడలేదు. నేను ఎక్కువగా అక్కడ ఉన్న లోకల్ డాక్టర్, లేడీ డాక్టర్కి చూపిస్తే ఆమె ఇది చాలా మిరకల్, ఇది మెడికల్ సైన్స్కే మాకే అర్థం కాదు ఎలా జరిగిందో అని. ఇట్ ఈస్ ఒక వర్డ్, ఇట్ ఈస్ ఎ బోన్ ఫ్రమ్ గాడ్. సో ఆ విధంగా మాకు ఫస్ట్ అబ్బాయి షాలో పెట్టాడు. వాడికి పేరు మా ఆవిడ షాలో అని పెట్టింది. నేను అది గుర్తుపెట్టుకోవాలి. వాడికి భూమి పేరు పెట్టాను. సో ఇట్ ఈస్ ఎ బోన్ ఫ్రమ్ గాడ్. సో ఆ విధంగా గుర్తుండిపోతాడు. దాన్ని దేవుని ఆశ్చర్యకార్యములు నా జీవితంలో ఎన్నో జరిగించారు. మేము అనుకోలేదు. అప్పుడు మా మామయ్య గారు చెప్పారు, మీరు లేని టైంలో డాక్టర్ పిలిచి చెప్పింది ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ ట్యూబ్ బ్లాస్ట్ అయిపోయింది, రెండవది మూసుకుపోయి ఉంది, ఇంక వీళ్ళకి పిల్లలు పుట్టరు, అసాధ్యము, వాళ్ళని అడాప్షన్ తీసుకోమని చెప్పారు. ఆ విషయం మా మామయ్య మాకు ఎవరికి చెప్పలేదు. అది పుట్టిన తర్వాత మాకు తెలిసింది. అప్పుడు అనిపించేది నేను దేవుని ఆచార్యం ఎంతో గొప్పని. అప్పుడు నాకు ఇంకా నమ్మకంగా మొదలు వేసింది. నేను ఇంకా చర్చిగా మొదలు వేసాను. అంతకుముందు కూడా పోయేదే కానీ అంత ఎక్కువ ఉండేది కాదు. సో ఆ రకంగా తర్వాత చిన్నవాడు పడతాం. తర్వాత నా ఆఫీస్ పదవిలో నేను రకరకాల ప్రమోషన్ తీసుకున్నాను. ఇవన్నీ మామూలు అసాధ్యమైనవి నాకు జరిగింది. అప్పుడు నాకు ఇందులో నమ్మకం రావడం మొదలేసింది. వీళ్ళు చర్చి పిల్లలతో పట్టణం కూడా వెళ్తుండేవాడిని. అక్కడ నాకు ఒక దైవజనుడు పూణే నుంచి వచ్చి, అది గుడ్ ఫ్రైడే రోజు, వాక్యం చేస్తూ మరీ మాత గురించి చెప్తూ, నేను యాక్చువల్గా యేసుప్రభువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేది. అది మాకు తెలియదు. ఎక్కడ కనపడే మేము నిగరాలను మొక్కుతూ ఉండేది. అక్కడ ఆ దైవజనుడు చెప్పిన వాక్యం నన్ను ఎంతో కదిలించి వేసింది. మరీ మాత, నువ్వు స్త్రీలు ఆశ్రయించబడినవాడివి, కానీ దేవుని స్థానం లేదు. దేవుని స్థానము ప్రభువుకి. అది మాకు తెలియక మేము అది వెళ్ళేది, అది తప్పు అని చెప్పి దైవజనుడు చెప్పారు. నాకు ఎంతో కదిలించి వేసి అప్పుడు తీర్మానం చేసుకొని చేయొచ్చాను. ఆ టైంలో నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను ఎందుకో ఎత్తాలనిపించి నేను ఎత్తాను. అప్పుడు మారు మనసు పొందాను. అప్పటి తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాను. తర్వాత రెగ్యులర్గా చర్చికి వెళ్ళడం. సో అప్పుడు మా ఆవిడ చర్చిలో నేను ఇట్లా ఎబ్రోన్లో ఉంటూ బల అయిపోయిన తర్వాత ప్రేయర్ చేస్తున్నప్పుడు ఝాన్సీ అనే సహోదరికి ఎబ్రోన్ చుట్టుపక్కల స్థలం దొక్క చేయాలి, ఇల్లు జరగాలని ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎవరు ఈ ఝాన్సీ? తర్వాత తెలిసి మా ఆవిడే అని. సో ఆ విధంగా నేను కూడా అనుకోవటం, అనుకోకుండా దేవుని కృప వల్ల మాకు అనుకోకుండా జరగటం ఎంత ఇది మేము ఊహించడం మాకు తెలియదు. ఇదంతా దేవునికి చిత్తం వల్ల జరిగింది. సో దీనికోసం మా జయానంద బ్రదర్ చాలా మాకు చాలా హెల్ప్ చేశారు. ప్రేయర్ చేస్తూ ఉండేది. మేము ఈరోజు ఇంతవరకు ఇలా ఉన్నామంటే అదంతా మీ అందరి ప్రార్థన సహకారంలో దేవుని కృప. ఇక ముందు కూడా అన్నగా చెప్పినట్లు ఈ గృహం నుంచి ఇక్కడి నుంచి వాక్యం ప్రచారం అన్న వాళ్ళ వర్తమానులందరికీ ఇక్కడ ఆదరణ జరిగేలాగా మేమంతా పరలోకపు గృహంలో కూడా మేము సాధించుకునేలాగా మమ్మల్ని గురించి మేము ప్రేయర్ చేయండి. మేము వాటి కట్టుబడి నిలవాలని నేను
మేమంతా ఆశిస్తున్నాము, మేమంతా చేస్తాము కూడా. వచ్చిన మీ అందరికీ వందనములు. ప్రైజ్ లార్డ్. భోజనం అందరికీ సిద్ధం చేయబడి ఉన్నది. సో కిందకు వస్తే అందరికీ అక్కడే భోజనం చేసి ప్రార్థన అయిన తర్వాత అందరూ తప్పక భోజనం చేసి వెళ్ళవలసింది కూర్చున్నాం. థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున ఈ గృహములో మేము ప్రార్థించినట్లు మాకు అనుగ్రహించిన అవకాశం కొరకై మీకు స్తోత్రాలు. మీ కార్యముల ఆశ్చర్యములు 66వ కీర్తన 5వ వచనం యెహోవా ఆశ్చర్య కార్యములు చూడరండి. 104వ కీర్తన ప్రకారం ఆయన ఎన్నెన్ని ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడో చూడుడి. నీవు ఆశ్చర్యకరుడవు. అలాంటి మట్టి ముద్దలను మీరు తీసుకుని మహిమైశ్వర్యముంచుట కొరకై శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. మేము నీతో ఉండాలని సంకల్పించి రక్షణ మాలో ఆరంభించి ఆత్మ సంబంధమైన గృహముగా మమ్మల్ని కట్టుతూ భూమి మీద యాత్రికులమని పరదేశులమని సహాయం చేసి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మీ దాసుడు విజయనంద్ గారిని బట్టి స్తోత్రాలు. జాన్సక్క వారిని ప్రేమించి ఇచ్చిన పిల్లలు బట్టి స్తోత్రాలు. కొన్ని పక్షాలు మీరు అద్భుతాలు జరిగించినారు, అసాధ్యాలు సుసాధ్యాలు చేశారు. దేవుడికి సమస్తము సాధ్యమని రుజువు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మనతో బుట్టులు బంధువులు రక్త సంబంధికులందరినీ బట్టి స్తోత్రాలు. ఈ సంతోష సమయంలో పాల్పొందుట కొరకై సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఈ బిల్డింగ్లో ఉన్న సహ విశ్వాసులను బట్టి ఎవరో నుండి వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. వారిని చేస్తున్నందరిని బట్టి స్తుతిస్తున్నాము. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లుగా మీరు సహాయం చేయండి. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించినట్లు చేయండి. వారి పాపంలో క్షమించబడి సంతోషంతో బయలుపడినట్లు వీలు కల్పించండి. మీ సంతోషము వారి హృదయాలను నింపునట్లుగా సహాయం చేయండి. నది వలె సమాధానము వారి హృదయాల్లో కూడా ప్రవహించినట్లు మీరు కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాము. అలాగూ ఈ ఇంటిని మీ నామమున వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పాటలు, పరిశుద్ధుల ద్వారా ప్రతిష్ఠించినట్లుగా మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. 1 సమూయేలు 25:6 నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమునగాక అని వ్రాయబడిన మాట ఈ కుటుంబ పక్షాన మేము కోరుతూ ఉన్నాము. ఈ ఇంటిలో వచ్చువారు వెళ్ళువారు దేవ రక్షణ సునాదం వినబడినట్లుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాము. ఇల్లు దేవుని మహిమను వ్యాపింప చేయనట్లుగా మీరు చేయండి. ఇది మీకు మాత్రమే సాధ్యము. మీరు మాత్రమే పాపాలు క్షమించగలరు. మీరు మాత్రమే అనేకులను ఆకర్షించగలరు. మీరు మాత్రమే రోగులను బాగు చేయగలరు. మీరు మాత్రమే వాక్యం వెజ్జలగలరు. మీరు మాత్రమే మహిమకు పాత్రలు. అలాగే మీరే కేంద్రీకృతముగా ఈ ఇల్లుండున్నట్లుగా వీలు కల్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ సంతోష సమయంలో పాల్పొందిన మీ రక్తము చేత కడగబడిన వారందరినీ బట్టి స్తోత్రాలు. లూకా 15 ప్రకారము ఎవడైనను నా నామమును మిమ్మును చేర్చుకొంటే ఆ ఇంటికి శుభమగునుగా కానీ పలుకుడి అన్నారు. కనుక ఇంటికి శుభమవునుగా కానీ, ఇంటికి క్షేమవునుగా కానీ, ఇంటికి ఆశీర్వాదము కలుగునుగా కానీ మేము కోరుతూ 1వ దినవృత్తాంతాలు 17:27 ప్రకారం యెహోవా నిత్యము నా కుటుంబము నీ సన్నిధి నుండినట్లు ఆశీర్వదించుము. నీవు ఆశీర్వదించిన ఎడల ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమైన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభముగా ఉండి మీరు ఎక్కలు చాటున నీడన భద్రపరిచి కాపాడి ప్రతి కీడు అపాయం నుండి తప్పించండి. వచ్చిన ప్రజలందరూ విందుశాలలో లేదా విందు భోజనంలో పాల్పొందినట్లు సహాయం చేయండి. వారు సంతోషంతో బయలుపడినట్లు వీలు కల్పించండి. దుఃఖము నిట్టూరు ఎగిరిపోనట్లు సహాయం చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి మీకే మహిమ తెచ్చుకోమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మనకును, ముఖ్యంగా విజయానందన జాన్సన్ కుటుంబానికి
ఇక చేరవచ్చిన ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకును తోడు ఎండును గాక. ఆమేన్.